మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ జూలై మాసాన్ని కన్నా మనం పరిశీలిస్తే నిజ జ్యేష్ఠ ఆషాఢ మాసాల అనగా తెలుగు నెలల యొక్క కలయికగా ఈ ఆంగ్ల జూలై మాసాన్ని మనం చెప్పుకోవచ్చు. జూలై నెల 14 మంగళవారం రోజున అమావాస్యతో నిజ జ్యేష్ఠ మాసం పూర్తవుతుంది. జూలై నెల 15వ తారీఖు బుధవారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. మనము జూన్ నెల 15 వరకు కూడా అధిక జ్యేష్ఠ మాస కారణం చేత కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించలేకపోయాం. ఇప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అది కూడా జూలై మాసంలో 14 వరకు మాత్రమే ముహూర్తాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆషాఢ మాసం కారణంగా కొన్ని శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో సహజంగా విష్ణుదేవత అర్చన అన్నదానికి మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాం. విష్ణు సంబంధమైనటువంటి విష్ణు అవతారాలకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం మనకు జ్యేష్ఠ మాసంలో ఉంది. సీతారామచంద్రమూర్తి ఆలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ, పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి ఈ మాసంలో, ఈ జ్యేష్ఠ మాసంలో మనము తులసి ఆకుల మాలను సమర్పించి స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు శ్రీరామ రక్షా స్తోత్రం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం కానీ, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం కానీ, అలాగే పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రాలు కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ, కనకదార స్తోత్రం కానీ, ఇలాంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల మనం మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా జ్యేష్ఠ మాసాన్ని మనము సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక జూలై నెల 15 తర్వాత వచ్చేటువంటి ఆషాఢ మాసంలో కొన్ని వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఉండదు గనక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారు ఈ మాసంలో మనం ఉగ్రదేవత అర్చన నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ ఎవరి ఉగ్రదేవతలు అంటే వారాహి అమ్మవారు, బగలాముఖి అమ్మవారు, కామాఖ్య అమ్మవారు. ఇటువంటి దేవతలను దర్శించడం, వారికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ చెప్పుకున్నటువంటి ఈ ఉగ్రదేవత ఆలయాలు కానీ మనకు చాలా సుదూరంగా ఉన్న సందర్భాల్లో అటువంటి ఆలయాలకు వెళ్ళలేని వారు మనకు అందుబాటులో ఉన్నటువంటి కనకదుర్గాదేవి ఆలయం కానీ, చాముండేశ్వరి అమ్మవారి ఆలయం కానీ, కాళికాదేవి ఆలయం కానీ సందర్శించిన ఇంతటి మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. అటువంటి అవకాశం కూడా లేని వారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిరంతరం చదువుకుంటూ కనకదుర్గాదేవిని సందర్శించి, అమ్మవారి ఆలయాలు మనకు విశేషంగా అన్ని సందర్భాల్లో, అన్ని స్థలాల్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కనుక మనకు గృహానికి సమీపంలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించి ఎర్రటి పూలమాలను సమర్పించి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నిరంతరం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని మనం పారాయణం చేసినా కూడా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఇక ఈ జూలై మాసంలో, ఈ జూలై నెల 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు మిథున రాశిలోనే సంచరిస్తాడు. 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో మిథున, కర్కాటక రాశుల్లో సంచారం కొనసాగిస్తాడు. ఇక వృశ్చిక, మేషరాశులకు అధిపతి అయినటువంటి ఈ కుజుడు, ఈ కుజగ్రహం ఈ జూలై మాసమంతా కూడా వృషభ రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూలై మాసమంతా కన్యా, మిథున రాశులకు అధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ నెలంతా కూడా, ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. మొదటి వారంలో మాత్రమే ఆయన వక్రగతిలో కాస్త మిథున రాశి వైపు వెళ్ళి తిరిగి ఆయన కర్కాటక రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. ధనస్సు, మీనరాశులకు అధిపతి అయినటువంటి బృహస్పతి, గురువు ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఉచ్చ స్థానంలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తారు. అలాగే
తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూలై మాసమంతా సింహరాశులనే సంచారం కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ జూలై మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ఉంటుంది. ఇక కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు యథావిధిగానే ఎప్పటి నుంచో సంచారం కొనసాగించినట్లే ఈ జూలై మాసంలో కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది. ఈ రకంగా ఈ జూలై మాసంలో గ్రహ సంచారము మనకు కనిపిస్తుంది. వృషభ రాశి వారు, ఈ వృషభ రాశి వారికి 2026 జూలై మాసంలో 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ఈ 2026 జూలై మాసంలో వృషభ రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% సుఫలితాలు అందిస్తున్నాయి. అలాగే మరొక 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి. ఈ రకంగా మిశ్రమ ఫలితాలు వచ్చే వాతావరణం వృషభ రాశి వారికి 2026 జూలై మాసంలో ఉంది. ప్రధానంగా చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూలై నెల 16 తర్వాత తృతీయ భావంలోనికి కర్కాటక రాశిలోనికి ప్రవేశించి ఆయన సంచారం కొనసాగించడం వల్ల జూలై నెల 16 తర్వాత ఈ వృషభ రాశి వారికి అధికారుల సహకారంతో వృత్తి ఉద్యోగాల్లో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తండ్రి సహకారం బాగుంటుంది. తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆ రకంగా తండ్రి నుంచి కూడా ఆదాయాన్ని అందుకుంటారు. ఇక జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూలై మాసమంతా చతుర్థములో సింహరాశులను సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక దశమ భావంలో కుంభరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం ఉంది. ఇప్పుడు కూడా కుంభరాశిలోనే రాహు సంచరిస్తున్నాడు కనుక ఈ జూలై మాసంలో వృషభ రాశి వారికి అది దశమ భావం కావడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అధికారుల అభినందనలు అందుకుంటారు. అధికారుల సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ప్రయత్నాలు కానీ అనుకూలిస్తాయి. ఇక భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు లాభములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశి వారికి అది లాభభావమైంది. లాభములో శని సంచరించినప్పుడు చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తి కారకుడైనటువంటి శని భగవానుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో నూతన లాభాలు కానీ, నూతన అవకాశాలు కానీ అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా మిమ్మల్ని ఆనందింపజేసే విధంగా ఉంటాయి. 2026 జూలై మాసంలో వృషభ రాశి వారికి రవి, శుక్రుడు, రాహువు, శని ఈ 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% సుఫలితాలను అందిస్తున్నాయి. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో వృషభ రాశిలోనే సంచరించడం వల్ల ప్రతికూలంగా కుజుడు సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో, జన్మరాశిలో జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు, జనాలతో అభిప్రాయ భేదాలు, వాహన సమస్యలు, వాహన ఖర్చులు, భూ వివాదాలు, వాటికి సంబంధించినటువంటి కోర్టు ఖర్చులు కానీ, వివాదాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు కానీ అవకాశం కనిపిస్తుంది. ఇక ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు వస్తాయి. స్థిరాస్తుల నుంచి నష్టాలు వస్తాయి. ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారంలో ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. జనసహకార లోపం కనిపిస్తుంది. ఆర్థిక నష్టము, బ్యాంకు లావాదేవీల ఇబ్బందులు కూడా మీకు మరింతగా ఆటంకాలు కలిగించే విధంగా కనిపిస్తుంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా జూలై మాసం అంతా కూడా తృతీయంలో కర్కాటక రాశిలో వ్యతిరేకంగా సంచరించడం వల్ల జనసహకార లోపం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. చదువుల్లో మీరు వెనకబడేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చతుర్థములో సింహరాశిలో కేతు సంచారం మీకు ప్రతికూలంగా ఉంది. కుటుంబంలో అశాంతికర సంఘటనలు కానీ, వ్యక్తిగత జీవితంలో నిరాశను కలిగించే సంఘటనలు కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి అశాంతికి, నిరాశకు, చిన్న చిన్న పనుల ఆటంకాలకు ఈ కేతు మీకు చతుర్థ భావంలో ఇబ్బందుల్ని ఇస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. మరి 2026 జూలై మాసంలో ఈ వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు నిర్వర్తించుకుంటే మంచి ఫలితాలను పొందగలుగుతారు అన్న విషయాన్ని కనుక పరిశీలిస్తే, ప్రధానంగా 2026 జూలై మాసంలో వృషభ రాశి వారు చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి గోవులకు ఆహారంగా అందించండి. తృతీయంలో గురువు సంచరిస్తున్నాడు కనుక రాఘవేంద్ర స్వామి దర్శనం, రాఘవేంద్ర స్వామి జీవిత పారాయణం, శనగలను నైవేద్య సమర్పణ చేయడం, సోమవారికి చేయడం వల్ల ఈ తృతీయ గురుదోషం నుంచి మీరు కొంత ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక తృతీయంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక బుధవారం రోజు కానీ, శనివారం రోజుని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని, అమ్మవారిని దర్శించండి. తులసి ఆకుల మాలను సమర్పించండి.
విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ కనకధార స్తోత్రం కానీ నిరంతరం చదువుకోండి. జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక ఈ వృషభ రాశి వారికి కుజదోషం కనిపిస్తోంది. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి. 2026 జూలై మాసానికి గాను వృషభ రాశి వారు శనగలు కందులు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.